హలో సబ్స్క్రైబర్స్, హిడెన్ ప్లేసెస్ ఇన్ గోవా ఏంటనుకుంటున్నారా? ఇది వచ్చేసి సొకోరో. సొకోరో ఏంటండి విచిత్రంగా ఉంది పేరు అనుకుంటున్నారా ఏంటి? ఇది వచ్చేసి మనకు మప్పుసా దగ్గరలో 5 కిలోమీటర్స్ అవేలో ఉంటుందండి. మ్యూజియంతో పాటు మనకు ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను వెనకాల దిగిన పిక్ ఉంది కదా, ఆ వెనకాల బిల్డింగ్నే షిప్ షేప్డ్ మ్యూజియం అని అంటారు. అంటే చాలా విలేజ్ కాబట్టి ఈ మ్యూజియంని ఏమంటారు అంటే హౌసెస్ ఆఫ్ గోవా మ్యూజియం అని అంటారు. ఈ మ్యూజియం చూడండి, వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. విలేజ్ ఆర్కిటెక్చర్, పోర్టుగల్స్ ఆర్కిటెక్చర్ అనమాట. సో వీటికి లైట్స్ వేసి మళ్ళీ ఆ మ్యూజియంలోనే కింద కెఫే ఉందన్నమాట. ఈ కెఫేకి మళ్ళీ చాలా నీట్గా సెట్ చేసేసారు. చిన్న కెఫే అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ మనకు అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చికెన్, ప్రాన్స్, తర్వాత వెజ్, నాన్ వెజ్, చాక్లెట్ ఐటమ్స్, తర్వాత డ్రింక్స్ కూడా ఉన్నాయి, పిజ్జాస్ కూడా ఉన్నాయి. వీటన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్లోనే ఎదురుగానే ఆపోజిట్లో ఒక ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్. బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్ అని అంటే నథింగ్ బట్ లోపలికి వెళ్ళంగానే మనకి ఇవన్నీ అంబియన్స్ అయితే కనిపిస్తాయి. చాలామంది అయితే పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నారు. అక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళంగానే బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్కి పంపిస్తారు. సో బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్కి మన మామూలుగా అడల్ట్స్కి ఒక 50 to 100 రూపీస్ అవుతాయి. చూడండి, ఆ బోట్ షేప్డ్ బిల్డింగ్కి ఎదురుగానే ఇది ఉంటుంది. ఇక్కడ పిక్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. చాలా క్రేజీగా పిక్స్ అయితే మేము క్లిక్ చేసుకున్నామండి. మీకు పక్కాగా నచ్చుతుంది. మీరు ఒకవేళ ఈ ప్లేస్ చూడనట్టయితే మటుకు కాలంగట్లో కూడా ఉంది ఈ ప్లేస్. అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. మ్యూజియం మిస్ అవ్వకండి. మ్యూజియం ఆఫ్ గోవా అయితే చాలా పెద్ద మ్యూజియం. అది వెళ్ళినప్పుడు అయితే పక్కాగా చూడండి. ఇది చాలా చిన్న మ్యూజియమే, కాకపోతే మాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఇది బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్రిడ్జ్ దగ్గరికి మనకు కౌంట్ ఏమి ఉండదు. సో కొంతమంది మాత్రమే పంపిస్తారు. చిన్న బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ ఆఫ్ మ్యూజియంకి దారి ఇదే. సో అప్పట్లో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎలా చేశారో చూడండి. డేటా షీట్, సస్పెన్స్డ్ ఫుడ్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా పెట్టేశారు. సో హౌసెస్ ఆఫ్ గోవా 10 AM to 7:30 AM వరకు ఉంటుంది. అండ్ టికెట్ కూడా మీకు పెట్టాను. మనకు ఒక్కొక్క అడల్ట్కి వచ్చేసి 150 రూపీస్ ఉంటుందన్నమాట. ఈ బ్రిడ్జ్ అనేది ఇదే అండి, బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్. పల్లెటూరు విలేజ్ కాబట్టి అప్పట్లో వాళ్ళకి అంటే వాళ్ళ నమ్మకాలు ఏమో తెలియదు కాబట్టి బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్ అని పెట్టారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. నేనైతే బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్ మీద చిన్న చిన్న పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాను. నేను తర్వాత మ్యారియో గ్యాలరీకి వెళ్ళిపోయాను. మొత్తం ఆర్కిటెక్చర్ ఉందండి ఇక్కడ. మ్యారియో గ్యాలరీ అనేది దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆపోజిట్ ప్లేస్లో లోపలికి వెళ్ళంగానే మనకి అంబియన్స్, తర్వాత డ్రాయింగ్స్, పెయింటింగ్స్, రకరకాలుగా గ్రీనరీ కూడా కనిపించేస్తుందండి. లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా చాలా ఐటమ్స్ అయితే చూపిస్తాను పదండి. అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, మ్యారియో మొరాల్డో అని ఒక పర్సన్ ఉండేవారు. ఆ పర్సన్ గురించి ఒక స్టోరీ ఉంది. ఆ పర్సన్ పెద్ద లైక్ పెయింటర్ అని చెప్పచ్చు. కానీ అతని ఈ స్టోరీ బ్యాక్ సైడ్ ఒక సంథింగ్ ఏదో ఉందండి. అదైతే నేను రీడ్ చేయలేదు. ఇక్కడ మనకు మొత్తం గోవాలో గోవియన్ హోమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫర్నిచర్స్ ఏంటి, అప్పుడు పోర్చుగల్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏంటి, వాళ్ళ కార్టూన్స్ ఏంటి. మ్యారియో మొరాల్డో అనే అతను కార్టూనిస్ట్ అనమాట. అతను కార్టూన్స్ అంటే చాలా ఇష్టము. అతనికి ఒక పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెద్ద కార్టూనిస్ట్లే. సో ఇక్కడ మొత్తం అవే ఉంటాయండి, కార్టూనిస్ట్ ఉంటాయి. చూడండి, చూసి వీడియో ఎంజాయ్ చేయండి. మొత్తం మనకు అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. వాటి మీద కార్టూన్స్ అయితే ఉంటాయి. సో అంబ్రెల్లాస్, తర్వాత కిచెన్ వేర్ మనము యూనిఫామ్ వేసుకుంటాం కదా, అది ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పెయింటింగ్స్ ఆల్సో అదర్ దాన్ దిస్ కార్టూన్స్. పైనంతా కార్టూన్స్ ఉంటాయి, కింద పెయింటింగ్స్ ఉంటాయండి. పెయింటింగ్స్ మీకు చెప్తే నమ్మరు, కానీ అక్కడ మనకు 50,000 నుంచి రోడ్స్లో కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. అలాంటి పెయింటింగ్స్ చాలామంది వేస్తారు. అవి ఈ మ్యూజియంలో పెట్టారనమాట. సో ఇవి సేల్కి అయితే ఉండవు కాబట్టి డాలర్స్లో సేల్ చేసేవాళ్ళు. ఇది కూడా కార్టూన్స్. మొత్తం అంతా మనకి పోస్టర్, వుడెన్ కార్టూన్స్, వుడెన్ టైప్లో ఐటమ్స్, ఫ్రేమ్ ఐటమ్స్, ఇవైతే చాలా అంటే చాలా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. వాటిలో థీమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కార్టూనిస్ట్ మొరాల్డో చాలా బాగా అయితే క్రియేట్ చేశారు. క్యాన్వాస్ ఉన్నాయి, బిగ్ సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజ్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. అండ్ గేమింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కార్టూన్స్ అని అతను క్రియేట్ చేసిన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, పెయింటింగ్స్ లోపల చాలా డిఫరెంట్ అయితే డిఫరెంట్ కార్టూన్స్ తయారు చేసి పెట్టారు. అండ్ వాటి మనకి ఇంకా బాగా చెప్పాలంటే కొందరికి కార్టూన్స్ అని చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బాక్సెస్ ఉంటాయి, స్టోరేజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.
అలాంటి వాటి మీద రివ్యూ తీసుకోవచ్చు. పెన్సిల్స్ ఐటమ్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, మనం యూస్ చేసే క్లాత్స్, బ్యాగ్స్, డైనింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, కప్స్, తర్వాత రియల్ లైఫ్లో మనం ఏదైతే యూస్ చేస్తామో బట్ అన్నిటి మీద కారణం ఇది మాత్రం ప్రైస్ హెవీ అంటే మనం కొనుక్కోవచ్చు. ప్రైజెస్ మనం కొనుక్కోవచ్చు. చూడండి ప్రైస్ టేబుల్ మ్యాట్ అయితే 550 అంట. సో షోపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి, గేమింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇది కూడా మనము క్యాన్వాస్ లైక్ సో ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే అఫోర్డబుల్ లేవు. పేపర్ వెయిట్స్ సర్కిల్లో, తర్వాత ట్రయాంగిల్లో, స్క్వేర్లో, క్యూబ్లో డిఫరెంట్ షేప్స్లో చేశారు. కార్టూన్స్లోనే అర్థమైపోతుంది. సో మొరాల్డో, సో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ అదే ఉంటుంది అక్కడ. సో ఇది కూడా ఐటమ్స్ అనమాట. లైట్స్ ట్యూబ్ లైట్స్, అది కూడా కార్టూన్స్లోనే ఉంటుంది. మ్యాజిక్ బాక్సెస్ ఉన్నాయి. మ్యాజిక్ బాక్స్ కూడా మనం అన్బాక్స్ చేసి తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ అక్కడ పట్టుకున్న ఐటమ్ ఒకవేళ బ్రేక్ అయిందో 5,000 మొత్తం అయితే చూసి వీడియో తీసుకున్నాను. పదండి క్యాలెండర్స్ కూడా ఉన్నాయి, కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి, షర్ట్స్ కూడా ఉన్నాయి కావాలంటే. షర్ట్స్, టీషర్ట్స్, వాటి మీద కూడా కావాల్సి. సో వీడియో అయితే చాలా చివరి వరకు చూడండి. నేను చెప్పడం కంటే మీరు చూడడం చాలా బాగుంటుందండి. మీరు ప్లేస్ అయితే గోవాకి వెళ్ళినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. కాలంగట్లో కూడా ఇలాంటి మ్యూజియమే ఉంది. ఇంకొక మ్యూజియం, పెద్ద మ్యూజియం గోవా ఏది అని అంటే మ్యూజియం ఆఫ్ గోవా, ఎంఓజీ. ఆ మ్యూజియం మాత్రం మిస్ అవ్వకండి. ఇలా నేనైతే పిక్స్ అయితే క్లిక్ చేసేసుకున్నాను, వెనకాల మా బ్రదరు. సో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ మ్యూజియం. వావ్, ఇంకా చెప్పాలంటే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చెప్పడమే మర్చిపోయాను. వాచెస్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, మనం డైలీ యాక్సెసరీస్లో ఏవైతే యూజ్ చేస్తామో అన్నీ ఉన్నాయి చూడండి. సో వీడియో చివరి వరకు చూడాలంటే కూడా మనం మళ్ళీ చూడాల్సి వస్తుంది. చూసి లైక్ ఎంజాయ్ చేసినట్టయితే బాటిల్స్ చూడండి. బాటిల్స్ కూడా పిల్లలకి ఇంకా చాలా బాగా నచ్చుతాయి. మిల్టన్ బాటిల్స్ 1200 అట. అమ్మో అనిపించేసింది. కీ చైన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనము ఫ్రిడ్జ్కి కానీ లేకపోతే ఆల్మెరాస్ కానీ స్టిక్ చేయొచ్చు. ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రైజెస్ ఏం తక్కువ లేదండి. బై 3 get 1 ఫ్రీ. సో ఒక 3 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు పేపర్ ఎన్వెలప్ కవర్స్ అనమాట. ఇవి కూడా కార్టూన్స్లోనే ఉన్నాయి. అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి, బుక్స్ కూడా అప్పట్లో ఉన్నాయి. చిన్న టైప్ అంబ్రెల్లాస్ ఉన్నాయి, పెద్ద టైప్ అంబ్రెల్లాస్ ఉన్నాయి. వీటి మీద కూడా మళ్ళీ కార్టూన్స్. సో ప్లేట్స్ ఉన్నాయి.